ఇంకొకటి ఈ వడ్లకు సంబంధించి ఇది చూద్దాం, వడ్ల మళ్ళీ మాట్లాడదాం. ఐఏఎస్లే ఇన్ఛార్జీలు పరిపాలనలో వైఫల్యం చెందారని చెప్పడానికి ఇంతకంటే వేరే ఏ అక్కర్లేదు. అరే డిసెంబర్ 3 తర్వాత వచ్చిన తర్వాత మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలుసు, ఓ 10 రోజులు అటో ఇటు ఇవన్నీ వస్తాయి తెలుసు. ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం పని చేస్తున్నది, వీసీల టైం ఎప్పుడైపోతుంది అనేటువంటిది 3-4 నెలల ప్రణాళిక ఉండకూడదా? సెర్చ్ కమిటీలు ఇప్పుడు వేయాల్సినటువంటి కర్మ ఏం పట్టింది? అరే మళ్ళీ లోక్సభ ఎలక్షన్లు వస్తే ఆ టైంకి వీళ్ళు పోతుంది, వీసీలు లేకపోతే కష్టమవుతుంది, ఈ ఐఏఎస్లను పెట్టి మళ్ళీ విద్యా సంస్థలను పెట్టాల్సినటువంటి కర్మ ఏం పట్టింది? ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొఫెసర్లు లేరా మనకు? లేకపోతే దానికి సంబంధించినటువంటి సమీక్ష ఎందుకు చేయలేకపోయింది? ఎన్నికల ముందే సమీక్ష చేసి ఎన్నికల ముందే సెర్చ్ కమిటీలు పెట్టి గత 10 సంవత్సరాలుగా యూనివర్సిటీ విద్య మిగిలినటువంటి విద్య సర్వనాశనమైంది. గవర్నమెంట్లో ఉండేటువంటి యూనివర్సిటీలు మొత్తము సర్వనాశనమైనవి. అప్పట్లో సేమ్ గవర్నర్తో కొట్లాడి వీసీలకు ఛాన్సలర్ గవర్నరే ఎందుకు ఉండాలి, ముఖ్యమంత్రి ఎందుకు ఉండకూడదు, ఈ పెత్తనం కోసం బాగా నియంతృత్వమైనటువంటి ఆలోచనలు వచ్చిన తర్వాత గత కేసీఆర్ సర్కారు యూనివర్సిటీలను నాశనం చేసిందని చెప్పడానికి మాత్రం ఎక్కడ వెనకాడాల్సినటువంటి అవసరం లేదు. యూనివర్సిటీలను నాశనం చేసింది కేంద్రం నుంచి వచ్చేటువంటి డబ్బుల విషయంలో కానీ దాంట్లో కానీ కొట్లాడి తెచ్చుకోవడంలో విఫలమైంది. యూనివర్సిటీ అంటే ఒకప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నారంటే ఒక 30-40 దేశాల్లో సెటిల్ అయినటువంటి యూనివర్సిటీలకు సంబంధించినటువంటి విద్యార్థులు మేము యూనివర్సిటీ ఓయూ విద్యార్థులను గర్వంగా చెప్పుకునే స్టేజ్ నుంచి యూనివర్సిటీ ఇవాళ అధ్వానంగా మారిపోయింది. సరే ప్రపంచంలో మారుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు ఇక్కడ రావట్లేదంటే కాదు, వసతుల కల్పనలో కానీ మీరు ఇచ్చేటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ విషయంలో రాజీ పడుతున్నాయి సర్కారు. విద్య విషయంలో రాజీ పడుతున్నాయి. ప్రభుత్వ విద్యను నాణ్యత లేకుండా చేసి కావాలని కుట్రకోణంతో ప్రైవేటులతో చేతులు కలిపి నాణ్యమైనటువంటి విద్య కేజీ టు పీజీ ఎక్కడా ఇవ్వడంలో విఫలమైంది సర్కారు. గత 20-30 సంవత్సరాలుగా ఇది రాజీ పడుతూ వస్తున్నారు. అది క్రమక్రమంగా పెరుగుతున్నది. యూనివర్సిటీలకు ఐఏఎస్లను ఇన్ఛార్జిగా వేసుకున్నటువంటి దుస్థితి ఎందుకు వచ్చిందని చూడాలి. డిసెంబరు 9 తర్వాత ఫిబ్రవరి మార్చి దాకానో 2-3 నెలల సమయంలో విద్యాశాఖ ఏం చేసింది? ఆ సెర్చ్ కమిటీలు జనవరిలో ఎందుకు వేసుకోలేకపోయింది? ఫిబ్రవరిలో మార్చిలో ఎన్నికల కోడ్ వచ్చేలోపు ఎందుకు వాటిని పూర్తి చేసుకోలేకపోయింది? ఇవాళ ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ అడిగి వీసీల నియామకం అనేటువంటిది పెద్ద కష్టం కాకపోతుండే. ఎందుకు చేయలేకపోయింది? అందులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏఎస్ల మీద గత టీఆర్ఎస్ సర్కార్లో 2-3 మంత్రుల చుట్టూ తిరిగినటువంటి ఐఏఎస్లకు ఇవాళ ఇవ్వడం అనేటువంటి దానిపైన కూడా అనవసరంగా రేవంత్ రెడ్డి సర్కారు ఈ దూరదృష్టి లేదని, పరిపాలన రాదనే పేరు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీ పక్కన ఉండేటువంటి సలహాదారులను ఇంకొక కాస్త గట్టిగా పనిచేయమని చెప్పండి రేవంత్ రెడ్డి గారు. ఏడాది పాటు జరిగేటువంటి సంఘటనలు, ఏడాది పాటు జరిగేటివన్నీ కూడా ఒక డైరీ వేసుకొని దానికంటే ముందే ఒక పకడ్బందీ ప్రణాళిక వేసుకుంటే కానీ నడవదు రాజ్యం, పరిపాలన సాగదు. ఒక 3 నెలలకు సంబంధించినటువంటి ముందస్తు జాగ్రత్త లేకపోతే, ముందస్తు ప్రణాళిక లేకపోతే 5 ఏళ్ల కాలాన్ని మనం ఎట్లా బేరీజ్ వేసుకోగలుగుతాము? 2029 ఎన్నికల నాటికి జరిగే ప్రతి అంశాన్ని కూడా ఏ రోజు ఏమొస్తుంది, దేశంలో ఏమొస్తుంది, రాష్ట్రంలో ఏమొస్తుంది, ఎన్నికల కోడ్ ఏమొస్తుంది, ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఎంపీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వస్తుంది, ఇన్ని అంశాలను కూడా కొంత చరిత్రను కొంత భవిష్యత్తును ముందస్తుగా పెట్టుకోకపోతే, ప్రణాళికలో భాగంగా లేకపోతే ఇట్లాంటిది వస్తుంది. ఇదైతే నిజంగా కూడా కొంత బాధాకరమైనటువంటి విషయం. ఇన్ఛార్జ్ వీసీలే పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటిది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయము.